హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. అయోధ్య మధురామాయ కాశీ కంచి అవంతిక పురీ ద్వారవతి చేవ సప్తైతే మోక్షదాయక. విశ్వేశం మాధవం దొండిం దండపాండించబరి వందే కాశీ గుహాంగంగాం భవానీ మణికర్ణిక. అందరికీ కూడా ఆశీర్వాదాలతో నాతో ఎరుకగలిగిన వారు, నన్ను దగ్గరగానో దూరంగానో పరిచయంగా చూసి మాట్లాడించేవారు, నా దగ్గర నుంచి 10వ పాతికో తీసుకున్నవారు, నాకు 10వ పాతికో ఇచ్చేటువంటి వారు, నాకు 4 మంచి మాటలు చెప్పినవారు, అథవా నా నుంచి 4 మంచి మాటలు వినేటువంటి వారి కోసం నా ఈ శుభ సందేశము, ఈ యొక్క విచారం. ఆయన ఇప్పుడు నేను హిమాలయాలు పరిక్రమణ చేసుకుని దాదాపు 15 రోజులు అనుకున్నాను. 5 రోజులుగానే కొన్ని స్నేహితులు, గురువులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ముందుగా పంపించారు. ఎందుకంటే అక్కడ కొండలు పడిపోతూ ఉన్నాయన్నమాట. 1,00,000 కాదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా మళ్ళీ రోడ్లు చేయడం కష్టంగా ఉంది. అంటే నేను భయపెట్టడం లేదు, కానీ నేను కళ్ళతో చూసింది నా సొంత అనుభవం. నేను రీల్స్ చేయడం లేదు, రియల్ చెప్తున్నాను అందరికీ కూడా. అంటే అక్కడ కొండ చర్యలు పడిపోతూ ఉంది అనమాట. వర్షాలు కూడా షురువు అయిపోయినాయి. అక్కడ చలి ఉంది, బట్ వర్షాలు కూడా షురువు అయిపోయినాయి. ఇప్పుడు హిమాలయాల పరిక్రమణ చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. పోవద్దని అయితే నేను చెప్పను, కానీ పోండి, కానీ భగవంతుడిని నమ్మి నమ్మకంగా పోండి. అంటే మిమ్మల్ని మీ శక్తిని అమ్ముకోవడానికి అథవా వేరే శక్తులను కొనుక్కోవడానికి పోతే మాత్రం దుర్మార్గంగా తచ్చూరుకుంటారని మీకు ఇందు ముఖ్యంగా తెలుపుతున్నాను. హిమాలయాలలో మీరు మొదటో కడప నుంచి అర్థమైన 16 కడపలు ఉన్నాయి. లాస్ట్ 16 కడపల పరమేశ్వరుని, ఆ సాక్షాత్ లలితాదేవిని, ఆదిపరాశక్తిని మీరు చూడాలి అంటే మీరు అమ్ముకునే వాళ్ళైనా అథవా కొనుక్కునే వాళ్ళైనా తచ్చూరుకుంటారు. ఖచ్చితంగా నమ్ముకొని పోతే మాత్రమే మీరు కైలాసంలో బాగుంటారు. నా సొంత అనుభవంగా చెప్తాను. ఎన్నోసార్లు అనుభవాలు మీకు చెప్పలేదు, కానీ ఇది రహస్యం, అర్థమైంది. కానీ రహస్యం బయట పెట్టుకుంటే అథవా నేను తచ్చూరుకుంటాను కాబట్టి అప్పుడు మీకు తెలిసేది ఇట్లా గుర్తుపెట్టుకోండి. అది మన దేశం అయినా ఇప్పుడు దానికి నేపాల్ అని చెప్పి ఒక పేరు పెట్టారు. అదొక దేశంది ఉంది అనమాట, ఎంబ్లం. ఆ తర్వాత పక్కలోనే చైనా ఉంది. ఇంకా నేను చెప్పే పని ఏం లేదు. చైనా అంటే మీకేమైనా ఇట్లా అర్థమవుతుంది. అంటే 3 దేశాలు అవతల. కాబట్టి పరమేశ్వరుడు అంత సులభంగా కనిపిస్తాడా? అరే మీ గుండె చప్పుడు, మీ లోపల ఉండేటువంటి గుండె శివుడు, శివలింగం, మీ తలకాయ బుర్ర శివలింగం. మీరు 2 చేతులు జోడించి దండం పెట్టేస్తే చూడు, ఇది శివలింగం. ఇదే మేరు పర్వతం, ఇది మేరు శిఖరం, ఇది కైలాసగిరి పర్వతం కాదంటారా? నేను చెప్పేదాన్ని సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, ఏందో మెసేజ్లు పెడతారు కదా, నాకు ఒక దండం పెట్టండి, హరహర మహాదేవ శంభో శంకర అనండి. పిచ్చి ప్రయత్నాలు మానేయండి, లేదంటే మీరు తప్పుకోండి, దానిలోంచి విడిపోండి. నా దగ్గర ఉండాల్సి అంటే ఈశ్వరుడి గురించి మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈశ్వరుడే, అన్నీ ఈశ్వరుడే. మీరు పుట్టినా ఈశ్వరుడు, పెరిగినా ఈశ్వరుడు, చదివినా ఈశ్వరుడు, ఉద్యోగం చేసినా ఈశ్వరుడు, ఏ దేశాలు తిరిగినా ఈశ్వరుడు, భార్యాభర్తలు సుఖపడినా ఈశ్వరుడు, మళ్ళీ పిల్లలు పుట్టేది ఈశ్వరుడు, మళ్ళీ పిల్లలు పెరిగేది ఈశ్వరుడు, మళ్ళీ పిల్లలు తెచ్చేది ఈశ్వరుడు, మనం తెచ్చేది ఈశ్వరుడు. ప్రపంచంలో అర్థమైన ఏది కాదు అని ప్రశ్న వేసుకోండి. ఈశ్వరుడు ఏది కాదు, ఒక ప్రశ్న. ఈశ్వరుడు ఏది అవును కాదు. ప్రపంచంలో నేలపై నల్లచీమ నుంచి ఒక చిన్న ఇసుక రేణువులో నుంచి హిమాలయ పర్వతాలు మొత్తం ఎవరెస్ట్ శిఖరాల నుంచి ప్రపంచ దేశాలు అనేక కోట్ల బ్రహ్మాండాల నుంచి కూడా కలిసి ఈశ్వరుడు తాను ఒకడై ఉన్నాడు. అది పరబ్రహ్మ రూపం, పరబ్రహ్మ పదార్థం, పరబ్రహ్మ శక్తి. ఆ శక్తి ప్రతి జీవిలోకో ఉంది. కాబట్టి తెలిసిండే వాళ్ళు దయచేసి నన్ను అర్థం చేసుకుంటే, నాకు అంటే పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్పను. నేను జ్యోతిషుణ్ణి కాదు, దేవుణ్ణి కాదు, పరబ్రహ్మను కాదు, గురువు కాదు, అంటే ఎక్స్ట్రా ఏమీ కాదు. అంటే మీరు చెప్పారు కదా అంటే అర్థమని నేను చెప్పిన దాన్నంతా మీరు పాటించండి. నేను అఘోర అంటాను, మీరు పాటిస్తారా? నేను గురువు ఉంటాను పాటిస్తారా? నేను పీఠాధిపతి ఉంటాను పాటిస్తారా? నేను మఠాధిపతి ఉంటాను పాటిస్తారా? నాదే శక్తి అంటే మీరు పాటిస్తారా? అంటే మీకు నచ్చింది పాటిస్తారు, నచ్చంది వదిలేస్తారు. ఏ దేవుడైనా కూడా అంతే, ఏ భక్తుడైనా కూడా అంతే, ఏ ప్రపంచంలో ఏ భాష, ఏ ప్రజ్ఞ అయినా కూడా వాడు స్వార్థంగా స్వతంత్రంగా ఉన్నాడే తప్ప, అర్థమైన పరమేశ్వరుని నమ్మి నిరంతరంగా త్రికరణ శుద్ధిగా ఉండటం లేదని ఖచ్చితంగా చెప్పేస్తాను నేను. 100 సార్లు కాదు, 1000% అర్థమైన ఖచ్చితంగా. మనసులో ఏదో కల్మషాలు పెట్టుకుని ఏదో చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి అర్థమైన గురువులకు, శిష్యులకే కాదు, బట్ అర్థం చేసుకునేటువంటి హిమాలయ పరిక్రమలు చేసేవాళ్ళు ఎన్నో రీళ్ళు, లక్షలు కాదు, కోట్లకు వచ్చాయి. బొబ్బ చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది. అక్కడ నేను చూశాను. కానీ నిజమేమరా ఉందంటే నువ్వు మాత్రమేమరా కరెక్ట్ అని చెప్పి నన్ను తిట్టబాకండి దయచేసి. నేను నిజమే, నేను అమ్ముకుని బతుకుతా లేదురా, నేను నమ్ముకుని అక్కడి నుంచి కొన్ని రాళ్ళు తెచ్చినా, కొన్ని రుద్రాళ్ళు తెచ్చినా, కొన్ని రుద్రాక్షలు, కొన్ని మందు తెచ్చినా, నీళ్లు తెచ్చినా, రకరకాలైనటువంటి వస్తువులు సేకరించబడ్డాయి. స్వామి పంపిస్తారంటే మీకు హెలికాప్టర్లో, విమానాల్లో పార్సల్ చేయడానికి దగ్గరకు వచ్చి తీసుకోండి భక్తి కలిగిన వారు. భిక్షం పెట్టండి, మేము బతకడానికి, మీరు బతకడానికి కాదు, మేము బతకడానికి. ఓపెన్గా చెప్తాను, మేము బతకడానికి, మా యొక్క కుటీరం నడవడానికి, మీలాంటి వాళ్ళు వస్తే మీకు మేమేమన్నా ఇవ్వడానికి,
మీతో మాట్లాడి మీకు కాఫీనో చానో భోజనం పెట్టడమో అథవా గోచిగుడ్డ ఇవ్వడమో ఒక రుద్రాక్షి అథవా ఒక రుద్రాక్షమాల ఒక రాయో రప్పో ఒక దేవుడో అథవా మీకు మేమేమి వెళ్సట్టు కూడా మీరు మాకు భిక్ష పెట్టి మమ్మల్ని ఆదుకోవాలి ముందుగా. అంటే ఇచ్చి పుచ్చుకోవాలి, ఇవ్వకుండా పుచ్చుకోలేరన్నమాట. ఇది తెలుసుకోండి. ఇది భారద్వాజ కుటీరం సుధాకర్ స్వామి నుంచి ఆశీర్వాదాలు అందుకోండి. హిమాలయ పర్వతాల్లో అథవా మెట్టులో నుంచి నేను పోస్ట్ చేసిన చూడు, మామూలుగా సోషల్గా వేసేసిన ఫేస్బుక్లో, మళ్ళీ వాట్సాప్లో వేసిన. ఈయన ఏమిరా పాడిందే పాడరా అనేట్టుగా ఒక తర వేస్తాడే అనుకుంటే అంటే మీ గుడ్డెల్లో చరణి వేసినాను, అంత తప్ప ఇంకేం లేదు. నేను ఐశ్వర్యాన్ని దాచిపెట్టలేదు, అదృష్టాన్ని దాచిపెట్టలేదు, నాకు తెలిసిన రహస్యాన్ని, నాకు తెలిసిండేటువంటి సత్యాన్ని కూడా నేను దాచిపెట్టలేదు, అంతా బయట పెట్టేస్తాను. అంటే స్నేహితులు బంధువులు భక్తులు తీసుకోండిరా. దురహంకారంగా ఐఏఎస్ అని ఐపీఎస్ అని విదేశాల్లో ఉన్నామని లక్షలకు కోట్లకు సంపాదన వస్తుందని మా దగ్గర ఆస్తులు ఉన్నాయి అని అథవా వేరే పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులు మాతో ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉందని సుధాకర్ స్వామి మీ దగ్గర ఏముంది అని చెప్పి అర్థమైన ఏమాత్రం కానీ తక్కువ అంచనా ఇవ్వకండి. ఇది మీకు అంత రిక్వెస్ట్గా చెప్పుకుంటాను, దండించి చెప్తాలేదు అథవా శాసించి చెప్తాలేదు. రిక్వెస్ట్గా సుధాకర్ స్వామి 75 సంవత్సరాలైన హిమాలయ పర్వతాలు అర్థమైన నడుచుకొని ఎక్కినాడు. కానీ అనవసరమైన పరిస్థితుల్లో కారణాంతరాలుగా మేము కొన్ని వెహికల్లో పోయినాం. ఎందుకంటే గురువులే విమానాల్లో హెలికాప్టర్లు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా అర్థమైన వాహనాల్లోనే వస్తారు. గుర్తుపెట్టుకుని పేరు చెప్పండి, ఏ మఠం పీఠాధిపతులైనా ఆత్మజ్ఞానంతో ప్రపంచ దేశాలు తిరిగే వాళ్ళు ఇప్పట్లో లేరు, ఖచ్చితంగా లేరు. కానీ ధర్మాన్ని ద్రోహం చేస్తూ గురువులను దూషణ చేస్తూ అర్థమైన బ్రాహ్మణ్యాన్ని బ్రహ్మత్వాన్ని శక్తిని నేను దూషించడం లేదు. మీరు ఇందులో నుంచి ఖండఖండాలుగా చేసి మీరేమనగా అప్రాప్తంగా నా గురించి శ్రద్ధలుగా ఆలోచన చేస్తే ఆ పాపాలు ఆ కష్టాలు మీకే. నేను చెప్పేది నిజం, నమ్మండి. అంటే ఏ దేవుడైనా ఆత్మావలోకం చేసుకుంటాడు, ఏ గురువైనా ఆత్మావలోకం చేసుకుంటాడు. దేవుడు గురువు శిష్యుడు భక్తుడు అనేటువంటిది లేకుండా ఏకమేవా అద్వితీయమైనటువంటి శక్తి ప్రతి ఒక్కరితోనూ ఈశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి కించిత్ ఆలోచన చేస్తే గురువు శిష్యుడు ఎవరు, దేవుడు భక్తుడు ఎవరు, సాధకుడు ఎవరు అనేది మీకు తెలిసిపోతుంది. ఎక్కువ చెప్తే ఒక తరహా ఇది అప్లోడ్ కాదు కాబట్టి దయచేసి తక్కువగా అర్థం చేసుకోండి. ఎవ్వడికి స్వతంత్రమైనటువంటి అంటే దొబ్బి తినద్దండి, దుర్మార్గంగా ఉండద్దండి. అర్థమైన భక్తి చెయ్యండి, గురువు శిష్యుడు భక్తి చెయ్యండి, దేవుడు భక్తుడు భక్తి చెయ్యండి. ప్రపంచమంతా కూడా ధర్మాన్ని మీరు పట్టుకుంటే ధర్మం అనేది మిమ్మల్ని కాపాడుతుందని శాస్త్రంగా చెప్తా. భారద్వాజ కుటీరం మీ సుధాకర్ స్వామీజీని నా ఎపిసోడ్లు చూడాలి, తప్పకుండా మీరు పంచుకోవాలి, లేకపోతే మీరు తప్పుకోవాలి. నాకు ఎపిసోడ్లు వద్దు, నాకు యూట్యూబ్ ఛానల్ వద్దు. ఎందుకంటే ఎవరు బలవంతం చేసి నేను చేయలే, ఎవరు బలవంతం చేసినా దీన్ని నేను ఆపుతాను అనేది ఏమిలే. అంటే దేవుడు నాకు బుద్ధి ఇచ్చినాడు, ఇప్పుడు దేవుడు నాకు బుద్ధి ఇచ్చినప్పుడు దీన్ని ఆపేస్తానంటే నేనే దచ్చి ఊరుకుంటామని ఛానల్ ఉండదు. కాబట్టి అపప్రచారాలు అబద్ధాలను ప్రచారం చేయొద్దండి, నిజాన్ని ప్రచారం చేయండి దయచేసి. నా భక్తులంతా కూడా మళ్ళీ ఎన్నోసార్లు చెప్తాను, ఇది లాస్ట్ ఛాన్స్, చివరి ఛాన్స్. ఈసారి నా భక్తులు హెచ్చెత్తుకుని కొంచెం భక్తి చేసి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకొని నా దగ్గర ఉంటారో ఊడిపోతారో మీరే తెలుసుకుంటారు నాయన. మీరు ఉంటే ఉండండి, ఊడిపోతే ఊడిపోండి. కాకపోతే నమ్మకంగా ఊడిపోయే వాళ్ళు ఉంటామని చెప్పొద్దండి, ఉండేవాళ్ళు ఊడిపోతామని కూడా చెప్పొద్దండి. అబద్ధం చెప్పబాకండి. సత్యహరిశ్చంద్రుడు కూడా నిజం చెప్పి పెండ్లాన్ని నమ్ముకుని కాశీ లోపల ఎన్నో రోజులు కాపురం చేసినాడ్రా, తను తాను నమ్ముకుని మళ్ళీ అప్పు తీర్చి మళ్ళీ అయోధ్యకి వెళ్ళినాడ్రా. ఇది నేను ఎన్నోసార్లు చెప్తాను, ఇది ఒకటి తెలుసుకోండి. నేను హరిశ్చంద్రుని వంశం కాదు, హరిశ్చంద్రుని ఫాలోవర్ కాదు. కానీ నన్ను నేను నమ్ముకుని పుట్టినా, నన్ను నేను నమ్ముకుని చచ్చిపోతా. నేను పుట్టినప్పటి నుంచి నేను చచ్చిపోతే వరకు నన్ను నేనే నమ్ముకోనానే తప్ప నేను ఇతరులని నమ్మలేదు అంటే అతను నా నమ్మకం గొప్పది. మీకు ఇష్టమైతే నమ్మండి, లేదంటే లేదు. నా నమ్మకం ఏమి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివమే అస్తు సదాశివం. చూడు, ఇది పెడతా ఉన్నాను కదా, ఈ ముద్ర అర్థమైనా? నేను దీని పేరు చెప్పను, మీరు కనుక్కోండి. ఈ ముద్ర ఏమి? ఈ ముద్ర ఇట్లా వేసుకోండి, ముఖం మీద ఇట్లా పెట్టుకోండి, కొంచెం దూరంగా అట్లా తీసుకోండి, ఇబ్బందికరం లేకుండా. ఇట్లా హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే, హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే, హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే అని తప్పించండి. మీరు భక్తితో కానీ తప్పిస్తే ఈ ముద్ర ఉంది కదా, అంటే 2 పిడికిళ్ళు ఇట్లా పట్టుకోవడం, బొట్టం వేలు పైకి లేపడం, మళ్ళీ దాన్ని ఏం చేయడం అంటే అర్థమైన ఇట్లా చేసి జాయింట్ చేయడం. అంటే 2 కత్తులు ఉంది మధ్య లోపల, అంటే త్రిశూలానికి మధ్య లోపల గొట్టం తీసేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నమాట ఈ ఆకారం. లేదంటే 2 జింకలు ముద్దు పెట్టుకున్నట్టుగా, లేదంటే గుద్దులాడుకున్నట్టుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎంతకన్నా మించేది ఉండదు. ఇది కైలాసగిరి పర్వతం. ఈ మధ్య లోపల మీరు మొగాన్ని మీరు అద్దంలో చూసుకోండి, అద్దం ముందర నిలువుట అద్దం ముందర ఇట్లా పెట్టుకొని చూసుకోండి. మీరు ఫోటోలు తీస్తారో వీడియోలు తీస్తారో హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా తప్పించండి. ఇట్లాగానే తప్పిస్తే మీకు మృత్యు దోషాలు అంటే చావు భయాలు పోతాయి. చావులు ఉండేటువంటి దోషాలు ఏదైనా ఉంటే పోతాయి. 1 రూపాయి ఎవరికి ఇచ్చే పనేం లేదు. దొంగ పూజారులను, దొంగ స్వాములను, దొంగ మంత్రాలను, దొంగ యంత్రాలను నమ్మద్దండి.
హోమాలు హవనాలు కూడా నమ్మద్దండి. ఇట్లా మీరు కానీ ప్రతిరోజు తెల్లవారుజాములో ఒక 5 నిమిషాలు, సాయంకాలం దీపం పెట్టేటప్పుడు 5 నిమిషాలు ఉండగలిగితే మీకు పరిపూర్ణంగా ఈశ్వరుడు ఆయుష్ ఇచ్చేస్తాడు. త్రిశూలం మీ గతలో తిరుగుతూ ఉంటుందని చెప్పి నా సొంత అనుభవం హిమాలయాల్లో గురువులు చెప్తే నేను కనుక్కున్నా. వాళ్ళు కనపడరు, నువ్వు చూసే యోగ్యత నీకుంటే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు చెప్పిన మాట నీకు చెప్తాను చూడు. ఇది శూలిని, జ్వాలామాలిని, దుష్టగ్రహ వినాశిని, కురుంఫట్ స్వాహ స్వాహ. మీకు ఇష్టమంటే భిక్షం పెట్టండి. భిక్షా పట్ట నంబర్ 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి. నా ఛానల్ను ఫాలో కాండి, షేర్లు ఇవ్వండి, లైకులు కొట్టండి, మంచి మాటలు పెట్టండి. పిచ్చిగా మీ ఫ్రస్ట్రేషన్ పెట్టబాకండి. మీరు తప్పించుకోండి. మీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోండి. భారద్వాజ కుటీరం సుధాకర్ స్వామీజీ శుభం భూయాత్త నాయనలారా.